ప్రైజ్లా అండి. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. దేవుని కృప వల్ల. నా వీడియో చూస్తున్నారా? నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను దేవుని పరిచర్య చేయాలని, ఏదో రకంగా దేవుని యొక్క సువార్త నేను అందించాలని, దేవుని పని చేయాలని ఎంతో తాపత్రయపడుతున్నాను. ప్రార్థన కూడా చేస్తున్నాను. ఎంతోమంది అయితే 400 మంది ఇప్పటి వరకు అయితే నా సబ్స్క్రైబర్లు ఉన్నారో వారందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఏం మీకు ఇష్టం లేదని దేవుని సేవ చేయడం? మీ ఇంట్లో నేను ఒక్కని కాదా? చెప్పండి. దేశం అల్లాడిపోతున్నది, దేశం అగాధంలో ఉన్నది. ప్రతి ఇంట్లో ఒక ప్రార్థన పరుడు లేవాలి. ప్రతి ఇంట్లో ఒక ప్రార్థన పరుడు లేచి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని పని చేయాలి. అలాగా ఆ దేవుడు నన్ను వాడుకునేలాగా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేసి నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను వాక్యం రాస్తున్నాను, ప్రతి ఒక్కరు బలపడాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన నాకు దీవెనకరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు చూసి వాళ్ళు బలపడాలని నేను వీడియో తీస్తున్నాను. నేను దేవుల్లో ఎంత ఆనందంగా ఉన్నానో మీకు తెలుసు. కానీ అనవసరమైన వీడియోలు పెట్టి, అనవసరమైనటువంటి యూట్యూబ్లో కానీ అనవసరమైన వీడియోలు పెట్టి లైక్ల కోసం, సబ్స్క్రైబ్ కోసం ఎదురు చూడకండి. దేవుని వాక్యాన్ని పెట్టేటప్పుడు, దేవుని గురించి మాట్లాడేటప్పుడు మనం గుర్తించాలి. దేవునికి సరిగ్గా ఉన్నావా, దేవునితో సరిగ్గా కలిసి ఉన్నావా లేదన్నది ముఖ్యం. కనుక నేను దేవుని కోసము, దేవుడు నన్ను చనిపెట్టాడు, బతికించుకున్నాడు. కనుక మీరందరూ కలిసి నా కోసం ప్రార్థన చేయాలి. ప్రతివారు ప్రార్థన చేయాలి. ప్రతివారు నా కోసం ప్రార్థన చేయాలి. చేస్తారు కదూ? దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. దేవుడు మీ కుటుంబాలను లేవనెత్తును గాక. ఎందుకంటే ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. దేవుడు గమనిస్తాడు. నీ స్థితిగతులు గమనిస్తాడు, నీ పరిస్థితులు గమనిస్తాడు, నీ అక్కర్లు గమనిస్తాడు, నీ అవసరాలు గమనిస్తాడు. ప్రార్థన ద్వారా దేనినైనా జయించవచ్చు. ప్రార్థన ద్వారా దేనైనా మనము పొందొచ్చు. దేవుడు చెప్పాడు, నువ్వు ప్రార్థించు. కొండల వైపు నా కళ్ళెత్తి నేను చూసినప్పుడు దేవుడు నాకు సహకరిస్తాడన్న ఆశ నీలో ఉంటే నువ్వు ప్రార్థించు. నా కోసం ప్రార్థించు. ఒక సైనికునిగా నేను దేవునిలో ఎదగాలి. చూసావా, అమెరికా ప్రాంతం ఎలా అయిపోయింది? ఇంకా అనేకమైన ప్రాంతాలు ఎలా అయిపోతున్నాయి? జలమయం అయిపోతున్నాయి. మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నిర్లక్ష్యం ఉన్నారా? నీరసంగా ఉన్నారా? అలసటపోయి ఉన్నారా? డబ్బు సంపాదించి అలసిపోయి పండుకుంటున్నారా? దేవునిలో ఆనందంగా ఉండండి.